దీనికోసం అయితే నేను ఐరన్ కడాయి తీసుకున్నాను. నా హెయిర్కి తగ్గట్టుగా ఒక 4 కప్పుల హెన్నా పౌడర్ తీసుకున్నాను. నుపూర్ హెన్నా అయితే నేను యూజ్ చేశాను. ఆ 4 కప్పులకి మనకి దగ్గర 8 కప్పుల దాకా నీళ్ళు పడుతుంది. సేమ్ కప్స్ అయితే చూసుకొని వేసుకోవాలి. దాంట్లో ఒక 2 స్పూన్స్ 1.5 స్పూన్ టీ డికాషన్ వేసుకున్నాను. కావాలనుకుంటే కొంచెం మెంతులు కూడా వేసుకోవచ్చు. బాగా తెరలిచ్చిన తర్వాత కొంచెం కూల్ అయిపోయిన తర్వాత ఈ డికాషన్ మన హెన్నా పౌడర్ ఫిల్టర్ చేసుకోవాలి. బాగా కలిపేసేయాలన్నమాట. లంప్స్ లేకుండా కొంచెం చూసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి సరిపోతుంది. దగ్గరగా అయితే ఒక 8 కప్పులు పట్టినాయి అనుకుంటున్నాను. నేచురల్గా దొరికే ఏ హెన్నా పౌడర్ అయినా పెట్టుకోవచ్చు. వీటిలో కొంచెం కొబ్బరి నూనె వేసాను, పెరుగు కూడా వేస్తున్నాను. ఎందుకంటే హెయిర్ హెన్నా పెట్టిన తర్వాత ఖచ్చితంగా డ్రై అయిపోద్ది. సో మనం ఇలా కొంచెం అప్లై చేస్తే కనుక అంత అనిపించదు అన్నమాట. ఇలా బాగా కలిపేసి ఓవర్ నైట్ దీన్ని కవర్ చేసి పెట్టాలి. నేనైతే ఈ గిన్నె మొత్తానికి పాలిథిన్ కవర్ వేసి అలా పెట్టేస్తాను అనమాట పక్కన నైట్ అంతా. చూసారు కదా, ఆల్మోస్ట్ లంప్స్ లేకుండా అయితే కలపాలి. కొంచెం టైం పడుతుంది కానీ ఆ కలిపే దాంట్లో చూసుకోవాలి మనం. ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయిన తర్వాత ఇక కవర్ చేసి పెట్టేయచ్చు. నెక్స్ట్ డే మార్నింగ్ మనం హెయిర్ అంతా చిక్కు లేకుండా ఒకసారి దూకోవాలి. చూసారు కదా, నేను పార్టీషన్స్ ఎలా తీసుకున్నాను. ముందైతే నన్నెత్తి తీసుకున్నాను ఖచ్చితంగా సెంటర్లో. దాన్ని కొంచెం అప్లై చేసి హెయిర్ని రోల్ చేసి రౌండ్ చేసేస్తున్నాను అనమాట. ఇలా రోల్ చేయాలి. యాక్చువల్గా అది వీడియోలో కొంచెం మిస్ అయిపోయింది. ఆ రోల్ చేసిన తర్వాత కొంచెం దానికి హెన్నా పేస్ట్ అప్లై చేయాలి. కొత్తగా అప్లై చేసే వాళ్ళైతే ఖచ్చితంగా గ్లౌజులు వేసుకోండి. ఈ హెన్నా ప్రతి 15 డేస్కి ఒకసారి పెట్టుకుంటే అయితే మాత్రం స్కాల్ప్ మాత్రం చాలా బాగుంటుంది. గ్రే హెయిర్ కూడా కొంచెం ఎర్లీగా రాకుండా ఉంటుంది అన్నమాట. ఇది నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ప్రీవియస్లో అయితే నాకు ఇలా గ్రే హెయిర్ వచ్చింది, వాటిని ఏం చేయలేదు కానీ బట్ ఇంతకు ముందులాగా ఎంత ఫాస్ట్గా ర్యాపిడ్గా అయితే రావట్లేదు. ఇలా చిన్న చిన్న సెక్షన్స్ తీసుకొని అప్లై చేసుకోవాలి. నేనైతే నియర్లీ 15 డేస్ ఆర్ 30 డేస్ ఒకసారి అయినా పెడతాను. ఇలా హెయిర్ అంతా ప్రతి సెక్షన్ తీసుకోవడం, అలా తీసుకున్న ప్లేస్లో హెన్నా అప్లై చేయాలి. హెన్నా పేస్ట్ని ఇలా మనం సెక్షన్స్ చేసుకుంటే ఏంటంటే మన హెయిర్ వాల్యూమ్ ఇంకా కరెక్ట్గా ఎక్కడ అవ్వాలి ఎక్కడ అవ్వలేదు అనేది మనకు తెలుస్తుంది అన్నమాట. చూసారు కదా, చిన్న చిన్న సెక్షన్స్ తీసుకున్నాను. ఆ సెక్షన్ తీసుకొని దానికి అటు ఇటు అప్లై చేసేస్తాను, ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్. తర్వాత ఇలా రొటేట్ చేసేస్తాను అనమాట. స్టార్టింగ్ హెయిర్ మాత్రమే మనం రోల్ చేసుకుంటాము, రిమైనింగ్ హెయిర్ అయితే మనం రోల్ చేయము. ఆ సెక్షన్ అలా పెట్టేస్తాం అన్నమాట. ఈ హెయిర్ వాష్ చేసేటప్పుడు కూడా ఇలా కొంచెం కొంచెం సెక్షన్స్గా వాష్ చేస్తే మనకి అంత ప్రాబ్లమాటిక్గా ఉండదు, లేకపోతే చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. ఇందులో మీకు హెయిర్ లాస్ బాగా ఉంది అనుకుంటే బొప్పాయి గుజ్జు వాడచ్చు. గుజ్జు మాత్రమే, జ్యూస్ కాదు. బాగా పండిన బొప్పాయిని తీసుకొని అప్లై చేయొచ్చు, దీంట్లో కలిపేసేయచ్చు. చూసారు కదా, ఇందాక నుంచి నేను కొంచెం కొంచెం అప్లై చేశాను కదా.
ఇది ఎక్స్పీరియన్స్తో మాత్రమే చేయగలరండి. మొత్తం పర్ఫెక్ట్గా అయితే ఒక 10-15 టైమ్స్ అయితే ఆల్మోస్ట్ వచ్చేస్తుంది. చూసారు కదా, నేను ప్రతి పార్ట్ తీసుకుంటున్నాను. అప్లై చేసినప్పుడు బ్రష్ మొత్తం రౌండ్ చేస్తున్నాను. చూసారు కదా, చిన్న చిన్న సెక్షన్స్ తీసుకుంటున్నాను. పైనుంచి అప్లై చేస్తున్నాను. అలాగే హెయిర్ కూడా అటువైపు తిప్పినప్పుడు అక్కడ కూడా అప్లై చేస్తున్నాను. నా హెయిర్ కొంచెం లాంగ్ కాబట్టి నాకు 4 కప్స్ సరిపోయినాయి. ఇంకా తక్కువ హెయిర్ ఉన్న వాళ్ళకి 1-1.5 కప్ సరిపోతుంది. బట్ ప్రతి 15-20 డేస్కి ఒకసారి ఇలా అప్లై చేస్తే మాత్రం స్కాల్ప్ అంతా చాలా ఫ్రెష్గా ఉంటుంది. డాండ్రఫ్ అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు అన్నమాట. చూసారు కదా, పైన మొత్తం పెట్టేసిన తర్వాత పైన కూడా ఒకసారి అలా బ్రష్తో అనేస్తున్నాను హెన్నాను తీసుకొని. మొత్తం ఆల్మోస్ట్ బ్యాక్ కంప్లీట్ అయిపోతుంది అన్నప్పుడుగా ఇంకా సైడ్ సెక్షన్ అండ్ ఫ్రంట్ సెక్షన్కి వస్తున్నాను. చూసారు కదా, వెనకాల చాలా తక్కువ ఎంట్రుకలు ఉన్నాయి. గట్టిగా ఒక 10-20 హెయిర్ పీసెస్ ఉంటాయి. ఈ చూబర్లో ఉన్నది మొత్తం ఒకసారి కలిపేసేసాను దాంట్లోనే. ఇప్పుడు ఫ్రంట్ సెక్షన్లో ఉన్నది క్లియర్గా పార్టిషన్ చేసుకుంటున్నాను. ఇలా కొంచెం కొంచెం స్ట్రాండ్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే ప్రతి లేయర్లో మనకి హెన్నా అప్లై అవుతుంది. గ్రే హెయిర్ ఏమైనా ఉన్నా దానికి క్లియర్గా ఉంటుంది అనమాట. ఇది నేచురల్ హెన్నానే కాబట్టి స్కిన్కి అతుక్కుంటుంది, మనం ఇంకా డిఫరెంట్గా ఉంటామేమో అని అనుకోక్కర్లేదు. బట్ ఏమి ఇబ్బంది ఉండదు, మన హెయిర్ వాష్ చేసుకునేప్పుడు పోతుంది అనమాట. ఇలా మొత్తం అప్లై చేసిన తర్వాత ఒక్కసారి బ్రష్తో మొత్తం ఆల్మోస్ట్ టచ్అప్ చేసుకుంటే బాగుంటుంది. ఇంకెక్కడైనా తగలకపోయినా ఆ మినిట్లో బ్రష్ క్లియర్గా ఉంటుంది అనమాట. చూసారు కదా, ఇలా సైడ్స్ ఒకటి అండ్ ఐబ్రోస్ పైన కూడా కొంచెం అప్లై చేయాలి ఫోర్ హెడ్ మీద. ఇలా ఒక 45 minutes ఉంచిన తర్వాత హెయిర్ వాష్ చేసేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.